సింగరేణి కార్మికులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. కారుణ్య నియామకాల వయోపరిమితి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు 35 ఏళ్లున్న వయోపరిమితిని 40 ఏళ్లకు పెంచుతూ సింగరేణి సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు యాజమాన్యం ఈ డెసిషన్ తీసుకుంది. 2018 మార్చి 9 కటాఫ్ తేదీ నుంచి ఈ ఆదేశాలు అమలు చేస్తున్నట్లు సింగరేణి సీఎండీ వెల్లడించింది. ఈ ఉత్తర్వులతో 300 మంది నిరుద్యోగులు తక్షణమే లబ్ధి పొందనున్నారు. దీంతో సింగరేణి కార్మికుడు మెడికల్ అన్ఫిట్ అయినా మరణించినా కారుణ్య నియామకాల్లో ఈ జీవో వర్తిస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. వయసు పైబడడంతో కారుణ్య నియామకాల్లో ఉద్యోగాలు పొందని కార్మికుల పిల్లల వయసు 35 నుండి 40 సంవత్సరాలు పెంచడంతో కార్మికులతో పాటు కార్మికుల కుటుంబాలు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం మనం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీరాంపూర్ డివిజన్లోని ఆర్కే7 మైన్ వద్ద ఉన్నాం. ఇక్కడ మనతో పాటు కార్మికుల నాయకులతో పాటు కార్మికులు కూడా ఉన్నారు. వారిని అడిగి మరికొన్ని విషయాలు చూస్తున్నాం. సార్ చెప్పండి, కార్మికుల పిల్లల వయసు 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు పెంచారు. దీనివల్ల మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఈరోజు కార్మిక వర్గం అంతా కూడా సంతోషంగా ఉంది చాలా. ఎందుకంటే 600 నుంచి 700 ఫైల్స్ ఇప్పటికే పెండింగ్లో ఉన్నాయి. ఏదో ఒకరోజు నెల 2 నెలల తేడాతోటి విజిలెన్స్ ఎంక్వైరీ అంటే దాన్ని పక్కకు పెట్టడం జరిగింది. 2018 నుంచి ఏదైతే పెండింగ్లో ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. 600-700 మందికి లాభం జరుగుతుంది. అలాగే భవిష్యత్తులో ఇక ముందు అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళందరికీ కూడా చాలా లాభం జరుగుతుంది దీనివల్ల. ఎందుకంటే అనేక కుటుంబాలు ఈరోజు కార్మిక వర్గం సింగరేణి పని కోసం వేచి చూస్తూ ఉన్నాయి. ఈరోజు అల్లుడని కొడుకని ఎవరికైనా ఉద్యోగం పెట్టించుకుంటారో వాళ్ళ వయసు ఎక్కడెక్కడ హైదరాబాద్లో ఎక్కడెక్కడో పని చేసుకుంటూ ఉన్నారు. వారి కుటుంబానికి ఇది ఎంతో చేదోడు వాదోడుగా ఈ ప్రభుత్వం చేయడం వల్ల అనేక లాభాలు, వాళ్ళ కుటుంబం బాగుపడుతుందనే ఉద్దేశంతో పెద్దలు జనకప్రసాద్ గారు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి, అలాగే బట్టి విక్రమార్క గారి దగ్గరికి, అలాగే శ్రీధర్ బాబు గారి దగ్గరికి, అలాగే కోల్బెల్ట్ ఎమ్మెల్యే అయినటువంటి మా ప్రేమ్ సాగర్ రావు గారి దగ్గరికి, అలాగే మన మక్కాన్ సింగ్ గోదావరి కానీ వారు కానివ్వండి, మరి ఇతరత్ర అనేక మంది కోల్బెల్ట్ ఎమ్మెల్యేలు కూడా ఈరోజు దీనికోసం పోరాడి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఈ ఏదైతే మనం 441 మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చారు, అలాగే జూనియర్ అసిస్టెంట్ 116 మందికి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా మరి పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు, జనకప్రసాద్ గారు ముఖ్యమంత్రి గారి దగ్గరికి స్వయంగా గుర్తు చేసి దాన్ని ఆ సభలో ప్రకటింపజేయడం జరిగింది. దానివల్లే ఈరోజు మరి ఏ యూనియన్లు అగ్రిమెంట్ లేకున్నప్పటికీ కూడా యాజమాన్యానికి ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం తరఫున. దానివల్లే ఈ 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు రావడం జరిగింది. దీనికి కార్మిక లోకమంతా కూడా హర్షిస్తూ ఉంది. ఈరోజు అందరూ కూడా సంబరాలు జరుపుకుంటూ ఉన్నారు. చెప్పండి, ఇప్పుడు కొంతమంది మెడికల్ అన్ఫిట్ అయిన తల్లిదండ్రులు మెడికల్ అన్ఫిట్ అయిన తర్వాత కూడా వారి పిల్లలకు ఉద్యోగాలు రాక కోర్టుకు వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు అనేక అంశాలు ఇప్పుడు స్టాండర్డైజేషన్ కమిటీలలో ఇప్పుడు వచ్చే స్ట్రక్చర్ మీటింగ్లు సింగరేణి ఇప్పటి వరకు కూడా పెట్టడం లేదు. గుర్తింపు పత్రం ఏదైతే ఉందో అది ఇప్పటి వరకు అమలు ఇంకా ఇవ్వలేదు. అది ఆర్ఎల్సీ ఏఎల్సీ సమస్య కాబట్టి ఆ గుర్తింపు పత్రం వచ్చిన తర్వాత మరి అధికారిక మరి ఏఐటీసీ అధికార గుర్తింపు సంఘంగా, మరి ఐఎన్టీసీ ప్రాతినిధ్య సంఘంగా ఉన్నాయి. ఈ 2 యూనియన్లకు కూర్చొని మరి మాట్లాడే స్ట్రక్చర్ మీటింగ్లో వీళ్ళకి అవకాశం ఉంటుంది కాబట్టి మరి వచ్చే దానిలో మరి ఏ విధంగా ఆ గైడ్లైన్స్ తయారు చేయాలా, ఆ డిస్మిస్ కార్మికుల అంశం అయితేనేమి, ఈ మారుపేర్లు అయితేనేమి, అంటే ముఖ్యంగా అసలు కోర్టుకు వెళ్ళిన వారి పరిస్థితి గురించి చెప్పండి. ఏదైతే 2 సంవత్సరాలు లోపల ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు అన్న కోర్టు అంశం అది 600 చిల్లర మంది, ఇప్పుడు 600 మంది దగ్గర మరి కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఈ 24 నెలలు అనేది ఒక డిమాండ్ ఏది కంపెనీ గటాఫ్ డేట్ పెట్టిందో మరి దానికి లోపల వాళ్ళు మెడికల్ అన్ఫిట్ అయిన వాళ్ళు అందరూ కూడా కోర్టుకు వెళ్ళి కోర్టు ఇవ్వాలని గైడ్లైన్స్ కూడా ఖచ్చితంగా వీళ్ళకి ఇవ్వాలని చెప్పి మరి కోర్టు ఆదేశించడం జరిగింది. కానీ సింగరేణి యాజమాన్యం దాన్ని పెండింగ్లో పెట్టి ఆ అంశాన్ని మరుగున పడేసింది. ఈ స్ట్రక్చర్ సమావేశాల్లో ఖచ్చితంగా ఆ అంశం కూడా పైకి తీస్తాం. అంటే ఇప్పుడు వాళ్ళ వయసు కూడా 40 సంవత్సరాలు పై చిలుకుంటుంది. అలాంటప్పుడు వాళ్ళకు ఉద్యోగాలు ఎలా ఇస్తారు? ఖచ్చితంగా వస్తాయండి. ఎందుకంటే ఏదైతే వాళ్ళు కోర్టుకు వేసిన మెడికల్ అన్ఫిట్ డేటే ఎప్పటికైనా కటాఫ్గా ఉంటుంది. ఇప్పుడు ఇచ్చిన సర్క్యులర్లో కూడా 2018 నుంచే ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఏదైతే పెండింగ్లో ఉన్నారో ప్రత్యేక అంశంగా తీసుకొని దాన్ని కూడా ఇవ్వాలని చెప్పి ఐఎన్టీసీ కోరుతుంది. పెద్దలు జనకప్రసాద్ గారు ఖచ్చితమైన డిమాండ్ చేస్తారు. కాని పక్షంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారికి కూడా ఉద్యోగాలు ఇచ్చేది 100% ప్రయత్నం చేస్తారు. చెప్పండి, ఇప్పుడు సింగరేణి అయితే యజమాన్యం ఇప్పుడు 30 నుండి 40 సంవత్సరాలు పెంచుతుంది. దీనివల్ల మీ కుటుంబ సభ్యులకు కానీ మీకు సంబంధించిన కార్మికులకు న్యాయం జరిగే అవకాశం ఉంది. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? నాకు కంపల్సరీ డెఫినెట్గా న్యాయం జరుగుతుంది. గత యూనియన్లు కార్మిక హక్కులని కాలరాసిర్రు. ఆ యూనియన్లు
సరిగా పనిచేయలేదు. ఇలా 35 సంవత్సరాల నుండి 40 సంవత్సరాలకు పెంచిన సీఎం రేవంత్ రెడ్డికి మా కార్మిక తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇలా సింగరేణి కార్మిక కుటుంబాల్లో ఒక వెలుగు పండుగ వెలుగుతుంది. దీనివల్ల కార్మికులకు లాభం జరుగుతుంది. ఇప్పుడు ఏదో ఇంతకుముందు లాభాల వాటా ఎప్పుడు ప్రకటించలేదు, ఇప్పుడు ముందే ప్రకటిస్తారు లాభాల వాటా అనేది. ఇంతకుముందు కార్మిక యూనియన్ ఏదైతే టీబీకేఎస్ ఉందో కార్మికులను కాల రాసింది. కేసీఆర్ గారు సింగరేణి సంస్థని సర్వనాశనం చేశాడు. దానివల్ల చెప్తున్నాను. చెప్పండి, ఇప్పుడు సింగరేణి కార్మికుల వయసు 30-40 సంవత్సరాలు పెంచుతున్నారు. కార్మికుల కుటుంబాలతో పాటు కార్మికులు సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? మీకు కొంతమంది యాడ్ రాబోతున్నారు, కొంతమంది కార్మికులు. ఇంతకుముందు ఒక్కరోజు తక్కువ ఉన్న ఆ కార్మికుడు చేసే సర్వీసును ఉద్యోగాన్ని కోల్పోయి రోడ్ల మీద దుర్భర బతుకులు బ్రతికిర్రు. అలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని పెద్దలు జనక్ ప్రసాద్ గారు ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ గారు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మరియు బట్టి విక్రమార్క గారి దృష్టికి కానీ మన సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి కానీ తీసుకుపోయి దాన్ని కంపల్సరీగా సాధించి నిన్న సర్క్యులర్ కూడా రిలీజ్ చేయడం జరిగినది. మరి సర్క్యులర్ రిలీజ్ అయిన సందర్భంగా కార్మికులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మాతోటి ఇంకో 500-600 మంది కార్మికులు కూడా సింగరేణిలో జాయిన్ కాబోతున్నారని కార్మికులంతా సంతోషంగా ఉన్నారు. మొత్తం మీద అయితే సింగరేణి కార్మికుల వయసు 35 నుండి 40 సంవత్సరాలు పెంచడంతో కార్మికులు అయితే ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కార్మికులతో పాటు కార్మికుల పిల్లలు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దీనివల్ల ఈ నిర్ణయం వల్ల దాదాపు 300 మందికి కార్మికుల పిల్లలకు న్యాయం జరిగే అవకాశం ఉందని చెప్పేసి కార్మికులు అయితే ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రావుతో షామోహన్, బీఆర్కే న్యూస్, ఆర్కే 7 నుండి.